తెలంగాణ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పేపర్లెస్ గా కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. వీబీజీ రామ్జీ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్రో ఫేజ్ 2 విస్తరణకి అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రి ఉత్తమ్. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు దీనికి సహకరించాలని కోరారు. మెట్రో విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఆర్ఎఫ్సి నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అత్యంత కీలకం. అందుకే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణలో వీబీజీ రామ్జీ పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క ప్రకటించారు. కొత్త పథకం రావడంతో అన్ని పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కొత్త పథకం రావడంతో అన్ని పథకాలు కోతబడి మరి రాష్ట్ర బడ్జెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక లేఖ కూడా రాయాలనుకున్నాం. కేంద్రం తీసుకొచ్చేటువంటి ఈ యొక్క రామ్జీ పథకం గురించి. అదేవిధంగా సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తూ కేబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ పరీక్ష దృష్ట్యా తెలంగాణలో నీట్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు. అలాగే ఇకపై పేపర్ లెస్ గా కేబినెట్ సమావేశాల నిర్వహణకి నిర్ణయం తీసుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందించారు.